కాశ్మీర్లో ఉగ్రవాద చర్యలను సిరిసిల్ల సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షుడు చేపూరి బుచ్చయ్యతో పాటు ప్రధాన కార్యదర్శి జనపల శంకరయ్య మాట్లాడుతూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి తీవ్రమైన చర్య అని, దీనిని ప్రతి భారతీయుడు ఖండించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉగ్రదాడుల దాడిలో మృతి చెందిన వారికి శాంతి చేకూరాలని కోరుతూ 2 నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై కేంద్రం కఠినంగా వేరించి ప్రజలకు అండగా ఉండాలని, అదేవిధంగా ఉగ్రదాడులను కూడా గట్టిగా అడ్డుకోవాలని కోరారు. శాంతికి విఘాతం కలిగిస్తున్న వారి పట్ల ఉపేక్ష వహించరాదని అన్నారు. కార్యక్రమంలో దేవదాసు, ఏనుగుల ఎల్లయ్య తదితరులు ఉన్నారు. డైరెక్ట్గా ఉరిదిస్తేనే శాంతి, అప్పుడు వాళ్ళ కుటుంబాలకు కూడా మనం వాళ్ళ సంతోషం చేసే వార్త అయితే కాబట్టి అతి త్వరలో దోషులు పట్టుకొని వెంటనే వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం. రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ నుంచి నిన్న కాశ్మీరంలో జరిగినటువంటి దారుణ మారణకాండకు నిరసనగా మరి ఈరోజు జరిగిపోయినటువంటి వాళ్లకు ఆత్మశాంతిగా మౌనం పాటించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారికి సద్గతులు ప్రాప్తించాలని ఆ భగవంతుని కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని ప్రకటిస్తున్నాం. ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల శాఖ అధ్యక్షులు శ్రీ చేపూరి బుచ్చయ్య గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ జనపాల శంకరయ్య గారు, అలాగే ఉపాధ్యక్షులు శ్రీ ఇనువెల్లయ్య గారు, మరి ఈరోజు కాశ్మీర్ బుద్ధి మరి వాళ్ళ తగిన శాక్తి వాళ్ళకు ఉరి శిక్ష అటువంటి కార్యక్రమం చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ కోరుకుంటూ మరి వారి కుటుంబాలకు మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని వేడుకుంటూ వారికి జోహార్ చేర్చుకుంటున్నాం. జోహార్.